ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మొదటి దినాన ఈ వాక్యపు పండుగలలో మధ్యాహ్న వేళలో చివరి తరగతికి మేమొచ్చుటకు మీరు చూపుతున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చక్కని సంగతులు తండ్రి ఈ యొక్క సభలలో మేము విని ఉన్నాం. మరిన్ని సంగతులు నేర్చుకుని బలపడుటకు మమ్మల్ని సిద్ధపరచమని, బలపరచమని పరిశుద్ధమైన మీ పాదములు పట్టుకొని నిస్సహాయులుగా వేడుకొనుచు యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా అను ప్రధాన అంశముతో సభలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుండి పలు సంగతులు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నది సెషన్ నంబర్ 3. మొదటి సెషన్ పూర్తయింది, అందులో ఏం నేర్చుకున్నామో తెలుసు. రెండవ సెషన్ పూర్తయింది, అందులోనూ ఏమి నేర్చుకున్నామో మనకు జ్ఞాపకమే. ఇప్పుడు మూడవ సెషన్లో మరిన్ని సంగతులు ఈ అంశాన్ని పురస్కరించుకొని తెలుసుకుందాం, జాగ్రత్తగా ధ్యానిస్తూ. శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా? 2 ప్రశ్నలు కనబడుతున్నాయి ఈ అంశంలో. మనిషికి ఇది సాధ్యమా అను ప్రశ్న కాసేపు పక్కన పెడదాం. శ్రమలలో సంతోషమా అనే ప్రశ్నను ఆలోచిద్దాం అని మునుపటి సెషన్లో నేను పిలుపునిచ్చాను. శ్రమలలో సంతోషం తర్వాత సంగతి, అసలు శ్రమలంటే మనకు తెలుసా అన్నట్టుగా ప్రశ్నించాను. శ్రమలంటే మనకు తెలుసా అనే ప్రశ్నకు మాకెందుకు తెలీదు, అసలు మాకెందుకు శ్రమలు లేవు అని మనందరం అనుకున్నాం. మీరు అనుకున్నారనట్ల మనం అనుకున్నామని కలుపుకొని మాట్లాడుతున్నాను. శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, బాధలు, సమస్యలు, ఇవన్నీ పర్యాయ పదాలుగా మనం మాట్లాడుకుందాం. అలా మాట్లాడుకుంటే మనందరికీ జీవితంలో సమస్యలు ఉన్నాయి. అవే కదా సమస్యలంటే, శ్రమలంటే అని అనుకుంటే అవన్నీ మానవ చరిత్రలో తర్వాత వచ్చాయి. వీటన్నిటికంటే మించిన ప్రధానమైనటువంటి సమస్య ఉంది అని ఉదయం నుంచి మాట్లాడుకుంటూ, ఆ ప్రధాన సమస్యనే మనుష్యులు దేవునిని పట్టించుకోకపోవడం. మనుష్యులు దేవుని మాటను పట్టించుకోకపోవడం. మనుష్యులు దేవునికి అవిధేయులు అవ్వడం, ఆయనకు దూరం అవ్వడం. ఆ మనుష్యులలో నేనున్నాను, మీరున్నారు, మనందరం ఉన్నాం. ఎప్పుడైనా ఒక గమ్యానికి మనము చేరుకోవాలి అని అంటే మనం ఎక్కడున్నామో తెలియాలి. ఇక్కడ నుండి నేను విశాఖపట్నం వెళ్ళాలి. అసలు నేను ఎక్కడున్నానో నాకు తెలిస్తే కదా ఏ రూట్లో వెళ్ళాలో నేను ప్లాన్ చేసుకోగలిగేది. అసలు నేనెక్కడున్నానో నాకు తెలియకుండా నేను ఎక్కడికో వెళ్ళాలన్న ఆలోచనతో బతికేస్తుంటే చేరుకునే అవకాశము చాలా తక్కువ. నేనేంటో నాకు తెలియాలి, నా స్థితి ఏంటో నాకు తెలియాలి, నేను ఎక్కడున్నానో తెలియాలి, ఏ పరిస్థితిలో ఉన్నానో తెలియాలి. యేసుప్రభు వారు చెవి గలవాడు వినుగాక, చెవి గలవాడు వినుగాక అని అనేక సందర్భాలలో అంటున్నప్పుడు, ఎందుకు అందరికీ చెవులు ఉన్నాయిగా, చెవులు లేనోడేవాడు అని అనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని అనుభవాలు మనం అనుభవిస్తే తప్ప ఆయన ఎందుకు అన్నాడో అది మనకు తెలియదు. ఎందుకనగా ఉదయం నుంచి నేను ఒక లైన్లో వెళ్తున్నాను సబ్జెక్ట్లో. ప్రారంభం నుంచి ఈ సబ్జెక్ట్ లెక్కల మీదే నడుస్తోంది.
నేను మొదటి సెషన్లో ఏం మాట్లాడాలి, రెండవ సెషన్లో ఏం మాట్లాడాలి, మూడవ సెషన్లో ఏం మాట్లాడాలి, రాత్రి ఏం మాట్లాడాలి, రేపేం మాట్లాడాలి, మొత్తం 6 రోజులకు మొత్తం ఇక్కడ ఉంది నాకు. కానీ నేను అనుకున్నదే మీకు అర్థమవుతుందో లేదో, ఒకవేళ అర్థమవుతున్నా నేను ఏ మనసుతో అయితే చెబుతున్నానో ఆ మనసుతోనే మీరు వినగలుగుతున్నారో లేదో, నేను ఎంత భారముతో అయితే మాట్లాడుతున్నానో ఆ భారం మీకు రీచ్ అవుతోందో లేదో. ఏదో ప్రసంగాలను, ఉపన్యాసాలను ఒక సభకు వచ్చినప్పుడు విని వెళ్ళిపోయే ఒక అలవాటు ఏదైతే ఉంటుందో, బహుశా ఆ వాతావరణంలో మీరు వింటున్నారేమో అనే ఒక బాధ, ఒక భయము నన్ను కలిచివేస్తోంది. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, అయ్యో కపెర్నహూమ అని ప్రభు పలికినప్పుడు ఆ అయ్యో అనే పదములో ఆయనలో ఉన్న భారం ఏంటో మనం ఆలోచించగలగాలి. ఉండ్రాజవరం నుంచి 4 రోజుల కిందట, 5 రోజుల క్రిందట సహోదరులు వచ్చి హైదరాబాదులో ఉన్న సహోదరులతో కలిసి పగలనక రాత్రనక ఇక్కడున్నవారు, మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చిన వారు, తెనాల నుంచి వచ్చినటువంటి తమ్ముళ్ళు నలిగిపోయారు ఇదంతా సిద్ధపరచడానికి. ఇంకేదైనా ఊర్లు మర్చిపోయింటే క్షమించండి. హైదరాబాద్, ఉండ్రాజవరం, తెనాలి, మిగిలిన ప్రాంతాలు, కర్నూలు. నాకు ఒక 4 రోజుల కిందటి వరకు ఆన్లైన్ క్లాసెస్, మీటింగ్స్ అవి ఇవి అన్నీ ముగించుకొని నేను గ్రౌండ్కి వచ్చినప్పుడు ఇక్కడ సహోదరులు పడుతున్న, సోదరీమణులు పడుతున్న ఈ కష్టానంతా చూసేటప్పుడు ఎక్కడో కూర్చొని ఒకటే ఆలోచిస్తున్నాను, వీళ్ళు పడుతున్న కష్టానికి నేను న్యాయం చేయాలి కదా. వీళ్ళు పడుతున్న కష్టానికి ఇది ఎందుకు రావాలి? ఎక్కడ ఉండ్రాజవరం, ఎక్కడ తెనాలి, ఎక్కడ కర్నూలు? ఎంజీబీఎస్ నుంచి వచ్చిన సహోదరుల గురించి, సోదరీమణుల గురించి నేను ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. ప్రత్యేకించి 2 రోజుల్లో ప్రారంభమవుతాయి మన సెమినార్ సభలు, ఈరోజు స్టార్ట్ అవుతాయి అనగా వారికి ఎదురైన శోధన అంతా ఇంత కాదు. అన్నిటినీ పక్కన పెట్టి వారు వచ్చి ఇక్కడ పని చేస్తుంటే, ఆ వార్త నేను వింటుంటే నా గుండె పగిలిపోతుంది. ఏం అవసరం? ఇక్కడున్న ఈ మీడియా టీం వారు ఈ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి నెల రోజుల నుంచే ప్రణాళికలు వేసుకుంటూ, ఎటువంటి పరిస్థితుల్లో ఒక బాక్స్ మనల్ని ఇబ్బంది పెట్టకూడదు. తణుకు, ఉండ్రాజవరం నుంచి ఇక్కడికి వచ్చి ఆలోచించి, ఇక్కడ నుంచి మళ్ళీ సౌండ్ ఇంజనీర్ని తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు కష్టపడుతూ ఫెయిల్ అవ్వకూడదు. ఈ తపన నా కళ్ళ ముందు వీళ్ళు పడుతుంటే నేను మోకరీలో ఒక్కటే ప్రార్థన చేశాను, ప్రభువా వీళ్ళందరూ పడుతున్న కష్టం ఒకే ఒకటి, మీ వాక్యం గొప్పగా విత్తబడాలి. అంతకు మించి ఇంకొక రీజన్ ఉందా? మీ వాక్యము గొప్పగా విత్తబడాలి. నేనైతే ఇంత గొప్ప వాక్యాన్ని చెప్పే స్థాయి నాది కాదు, అయోగ్యుడును. నాకు జ్ఞానం దయచేయండి తండ్రి అని ఇదే అడిగాను, ఇంకేం అడగలేదు. ఈ సభలలో చెప్పాల్సిన వాక్యానికి నేను న్యాయం చేయుటకు నాకు జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. అంతే. ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారు, ఇవి లేవు. వచ్చినోళ్ళు మనసు నిండా వాక్యాన్ని నింపుకొని వెళ్ళిపోవాలి ప్రభువా. మనసు నిండా వాక్యం. ప్రతి క్షణము నేను క్యాల్కులేట్ చేసుకుంటున్నాను, నాకు సరిపోతుందా లేదా. అందుకే భోజనం దగ్గర లేట్ చేయకండి.
ఏ కౌంటర్ దగ్గర లేట్ చేయకండి. టైం టు టైం నడవాలి బండి. సెషన్ నంబర్ 3. మానవులను కలిగించినందుకు దేవునికి ఎదురవుతున్న అవమానాలు ఇంతంత కాదు. కలుగజేయబడిన పక్షులు దేవుణ్ణి ఎప్పుడొక్క మాట అనలేదు. ఆయన కలుగజేసిన జంతువులు ఆయన్ని ఎప్పుడూ ఒక్క మాట అనలేదు. ఆయన కలుగజేసిన జలరాశులు ఆయన ఎప్పుడేమనలేదు. నోటికొచ్చినట్టు దేవునిని అనే ఒకే ఒక పనికిమాలిన జాతే మానవ జాతి. మన జాతి వెనకాల 10 మంది జై కొడితే ఇంకెవడు కనపడ్డు. వెనకాల 10 రాళ్ళుంటే ఎవడు కనపడ్డు. కనిపించని దేవునిని ఈ భూమి మీద ఉన్న మనిషి హద్దు అదుపు లేకుండా మాట్లాడటం. లోకాన్ని కలిగించిన దేవుడంటే ఈ లోకానికి పడకపోవడం ఎంత విచిత్రం. లోకాన్ని కలిగించిన దేవుడు అదే లోకము చేత దూషింపబడడం, ద్వేషింపబడడం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనము చూద్దామా? 23వ వచనం, దేవుని మాటలు. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే గదా. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడే. ఎవరి గురించి? అష్షూరు రాజైన సన్హెరీబు గురించి. ప్రపంచాన్ని పాలించుచున్న అష్షూరు సామ్రాజ్యం. సన్హెరీబు అన్నవాడు చక్రవర్తి. అనేక ప్రాంతాలనప్పటికే జయించి పట్టుకొని యూదయ దేశాన్ని కూడా పట్టుకొని యెరూషలేము పట్టణాన్ని చుట్టుముట్టేశాడు తన సైన్యంతో. చుట్టుముట్టినవాడు నోటికి ఏదొస్తే అది అంటున్నాడు. ఇదే సందర్భం మనకు రాజుల 2వ గ్రంథంలో కనబడుతుంది. చూద్దాం ఒక్కసారి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం. 18వ అధ్యాయం. రాజైన హిజ్కియా గారి పరిపాలనా కాలం అది. 22వ వచనం చూద్దాం. 22. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో. సరే యెరూషలేమందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యెహోవా. ఆయనే కదా యెహోవా. 32లోని చివరి మాట నుంచి, యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు.
ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమున అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించెనా? హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్వయీము దేవతలు ఏమాయను, హేనా ఇవ్వాయను అను వారి దేవతలు ఏమాయను? షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనును విడిపించెనా? యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా? 28వ వచనం 19వ అధ్యాయం 28వ వచనం దేవుడు మాట్లాడుతున్న మాట. నా మీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను. దేవుడు ఏం చేస్తాడు వాడిని అనేది తర్వాత సంగతి. రంకెలేసాడా లేదా, అది పాయింట్ ఇక్కడ. నా మీద నీవు వేసిన రంకెలు, నీవు చేసిన కలహము నా చెవులలో జొచ్చినంటే నువ్వు అన్న ప్రతి మాట వినబడిందిరా. ఇప్పుడు దానికి దేవుడు ఎలా రెస్పాండ్ అయ్యాడు, ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది తర్వాత సంగతి. వీడు అన్నాడా లేదా అనేది ప్రశ్న. అన్నాడు. నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం నేరుగా. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నాకు తెలియదు ఆయన ఎవరో, ఎరుగను. ఇశ్రాయేలీలను పోనీయరు. వినే ప్రసక్తి లేదు. ఒక రకంగా దాని ఉద్దేశం ఏంది? ఏం చేసుకుంటాడో చేసుకోమను. ఈ లోకం సృష్టికర్తపై రంకెలు వేయుచున్నది. ఏమైనా చేయగలడు దేవుడు, అది సెకండరీ. హద్దు మీరి దేవుని విషయంలో ఈ లోకం ప్రవర్తిస్తోందా లేదా అన్నది ప్రశ్న. ఈ ప్రపంచం జీవము గల దేవునికి విరోధం. దేవునికి విరోధమైన లోకంలో బతుకుతున్నాం మనం. కలిగించిన వానిని కలహానికి పిలిచే లోకం ఇది. మళ్ళీ కలిగించిన వానిని కలహానికి సవాలు చేసి పిలిచే లోకం ఇది. రా, ఉంటే రా, దిగిరా. నేను అనుకుంటే ఆ దేవుడు దిగొచ్చినా కాపాడలేడు. మన జాతి అనే మాట లేదు, మన గొప్పతనమే. ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, అసలు మనమేంటి, మన స్థితి ఏంటి? ఎలుకకు మీసాలు ఉంటాయి, ఏనుగు ముందు తిప్పకూడదు. ఎలుకకు మీసాలు ఉంటాయి, ఏనుగు ముందు వచ్చి తొడగొట్టకు. మీసం తిప్పి, నువ్వు మీసం తిప్పినా నువ్వు ఎలుకే. అది నీకు గుర్తుండాలి. ఏనుగు నిన్ను తొక్కి చంపాల్సిన అవసరం లేదు, ఊదితే చాలు, నీకు అడ్రస్ ఉండదు. ఏనుగు తొక్కలా ఎలుకను లేపడానికి, ఊదితే సరిపోదు చిరునామా గల్లంతవడానికి. కుండ ఎంత అందంగా ఉన్నా కుమ్మరి ముందు ఎక్స్ట్రాలు చేయకూడదు. చేస్తే కుండ పగులుద్ది. కానీ నేను కుండా అని కుండకు తెలియట్లా, నేను కొండ అనుకుంటోంది.
నువ్వు కాకు ఓత్వం ఇస్తే కొండ కాదు, కాకు కొమ్మిస్తే కుండ. తానెవరో మరిచిపోయింది కుండ, తానెవరో మరిచిపోయింది ఎలుక. ఇక్కడ ఎలుకంటే ఎలుక కాదు, కుండ అంటే కుండ కాదు, మన జాతి, మన జాతి. 2వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 2వ కీర్తన, మొదటి నుంచి. అన్యజనులు జీవము గల దేవుడంటే ఎవరో ఎరుగని వారు ఏలా అల్లరి రేపుచున్నారు. అల్లరా, అల్లరి రేపడమా? ఈ కీర్తన ఒక ఇశ్రాయేలీయుడు రాసినది. ఇశ్రాయేలు కాని వారిని పాత నిబంధనలో అన్యజనులు అని పిలిచేవారు. వారు వారి కట్లను తెంపుదము రండి, ఇశ్రాయేలుల గురించి. వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండని చెప్పుకొనుచు వారి కట్లు వారి పాశములు అని ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఇశ్రాయేలీల గురించి. ఇశ్రాయేలీలు కానివారు ఇశ్రాయేలీల గురించి అసలు వారిని నామరూపాలు లేకుండా చేద్దాము రండి అని చర్చించుకుంటున్నారట, సంభాషించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఆలోచనలు చేస్తున్నారు. ఇంతకు వీళ్ళందరి టార్గెట్ ఇశ్రాయేలీలేనా? ఇశ్రాయేలీలేనా? ఈ కీర్తన వ్రాసే సమయానికి అన్యజనుల పరిస్థితి ఏంటని అడిగితే అస్సలు వారి కట్లు తెంపేసి వారి పాశములను తీసేసి పారవేసి ఈ భూమి మీద వారు లేకుండా చేద్దామన్న ఆలోచనలు అన్యజనులు చేయుచున్నది ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగానేనా? అసలు వీళ్ళు నిజంగా టార్గెట్ ఇశ్రాయేలీలేనా, పోనీ యూదులేనా? అసలు సంగతి అది కాదు. తుపాకీ ఇశ్రాయేలీల మీద పెట్టి బుల్లెట్ను దేవుని గుండెల్లో దూర్చి దేవునిపై దాడులు చెయ్యాలన్న ఆలోచన ఇదే. తుపాకీ పెట్టింది ఇశ్రాయేలు జాతిపై, కానీ వారి గురి దేవునిపై. వీరందరి వెనుక ఉన్న అదృశ్య వినాశక శక్తి అపవాది. ప్రజలను ఏర్పరచుకొని, ప్రజలను రెచ్చగొట్టి, ప్రజలను ప్రేరేపించి, ప్రజలను భ్రమపరచి ప్రజల చేత దేవుడు ద్వేషింపబడేలా ఈ భూమి మీద అపవాది ఆలోచనలు. నువ్వు పుట్టించిన వారు నిన్ను తిడుతూ ఉంటే నేను చూసి పండగ చేసుకోవాలి. మూడవ వచనం, 2వ కీర్తన. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధం. చూడండి అన్నమాట, విరోధం. ఎవరికి విరోధం? ఎవరికి విరోధులు? సృష్టికర్తకు విరోధంగా నిలబడుచున్న ఈ భూప్రపంచం. మనం ఎవ్వరు చూడట్లా, మనం ఎవ్వరు గమనించట్లేదు. మన బతుకులు మనవి, మన బిజీ షెడ్యూల్ మనది, మన బిజీ లైఫ్ మనది, మనం గమనించట్లేదు. వాస్తవాలు మనకు అర్థం కాకుండా యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాడు. బైబిల్ చదివేటప్పుడు దేవుడా నాకేమైనా ఇవ్వు అని అడగాలని మనసు అనిపించదు.
నీకెందుకు ప్రభువా ఇంత పరిస్థితి? ఎవడెవడో వచ్చి నిన్ననడం ఏంటి ప్రభువా? అవమానాలు, ఇబ్బందులు నాకని బిల్డప్ ఇచ్చి బతుకుతున్నాను నేను, మీరు, మనందరం. అవమానాలు మనక? చూద్దాం మరికొన్ని కీర్తనలు. అదే కీర్తనల గ్రంథములో 74వ కీర్తన, 74వ కీర్తన 4వ వచనం చూద్దామా? 4వ వచనం. నీ ప్రత్యక్ష గుడారములో నీ విరోధులు. ఎవరి విరోధులు? దేవుని విరోధులు. ప్రభువా, ఈ భూమి మీద నీకు విరోధులు ఉన్నారు ప్రభువా అంటున్నాడు కీర్తనకారుడు. వాళ్ళు నీ విరోధులు. 10వ వచనం. దేవా, విరోధులు ఎందాక నిందింతురు. నెక్స్ట్ మాట, శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. వాళ్ళు దూషిస్తున్నది మమ్మల్ని కాదు ప్రభువా, నిన్ను ప్రభువా, నిన్ను ప్రభువా. ఎవడెవడో ఈ భూమి మీద నరుడెంత, వాడి బతుకెంత, వాడు నిన్ననడమేంటి ప్రభువా, నిన్ననడమేంటి ప్రభువా, నిన్ననడమేంటి ప్రభువా. ఆ వేదన కనపడుతోంది కీర్తనలో. నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు ప్రభువా? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలం చేయి ప్రభువా. ఏంటి ప్రభువా నీ సహనం? ఏంటి ప్రభువా నీ దీర్ఘశాంతం? ఒక్కొక్క మాట నిన్ను అంటుంటే, మేము వింటూ ఉంటే భరించలేకపోతున్నాం ప్రభువా. అప్పుడప్పుడు మనం అంటుంటాం, వాళ్ళు నన్ను ఈ మాట అన్నారు, వీళ్ళు నన్ను ఈ మాట అన్నారని తెగ ఫీల్ అయిపోయి బతికేస్తుంటాం. వాళ్ళు మనల్ని అనడం ఏంటి? నేను మనిషే, మీరు మనుషులే. మీరు నన్ను ఒక మాట అన్నా, నేను తిరిగి మిమ్మల్ని ఒక మాట అన్నా, మనంతా ఒకే జాతి. ఆయన అనిపించుకోవడం ఏంటి? దేనందాం అవమానమని, దేనినందాం అవమానమని. ఒక మనిషి నన్నేదో అంటే జీవితాంతం గుర్తు పెట్టుకొని ప్రతీకారం, పగను తీర్చుకునేంత వరకు నిద్రపోకుండా బతకడమా బతుకంటే? ఎవరు ఎవరి చేత అనిపించుకుంటున్నారు? ఎవరు ఎవరి చేత? 10వ వచనం మళ్ళీ, శత్రువులు నీ నామమును నిత్యమూ దూషింతురా. 18వ వచనం అదే కీర్తనలో 18. యెహోవా, శత్రువులు నిన్ను దూషణ చేయుటను, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకో ప్రభువా. భరించలేని మాటలు అంటున్నారు ప్రభువా నిన్ను. నిన్ను దూషిస్తున్నారు ప్రభువా. వాళ్ళని చూస్తుంటే మాకే అర్థమవుతుంది. అవివేకం, అవివేకం, అజ్ఞానం. అవివేకులు, అజ్ఞానులు, మూర్ఖులు. ఇరవై 23వ వచనం అదే కీర్తనలో 22:23 దేవా, లెమ్ము, నీ వ్యాజ్యము నడుపుము. అవివేకులు దినమెల్లా, ఎప్పుడు నిత్యము అన్నాడు ఇంతకు మునుపు, దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకో ప్రభువా. మనల్ని ఎవరైనా దినమెల్లా అనేటోళ్ళు ఉన్నారా? అలా అని బతకగలరా చెప్పండి ఒకసారి, నాకు తెలియక అడుగుతున్నాను. ఒక్కసారంటేనే సుక్కలు చూపిస్తాం మనం. దేవుడు దూషింపబడుచున్నది ఏక్ బార్ నహీ హై, హమేషా. ఎప్పుడు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకం చేసుకో ప్రభువా. నెక్స్ట్ మాట, నీ మీదికి లేచు వారి అల్లరి నిత్యమూ బయలుదేరుచున్నది, నీ విరోధులు చేయు గల్లత్తును మరవకు ప్రభువా. అసలు వీళ్ళందరి టార్గెట్ నువ్వే ప్రభువా, నువ్వు ప్రభువా. వాళ్ళు మాకు శత్రువులు కాదు, నీకు.
సృష్టింపబడిన మనుష్యుల చేత నిందింపబడి దూషింపబడి ద్వేషింపబడుతున్న దైవ చరిత్ర ఇది, దేవుని చరిత్ర ఇది. అయినను మంచివారి మీదను చెడ్డవారి మీదను, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుడిని ఉదయింపచేసి తన వర్షమును కురిపించుచున్న ఆయన ప్రేమను ఏ భాషలో ఏ మాటతో వర్ణించగలమో మీరే చెప్పాలి, మీరే చెప్పాలి. డెబ్బై 75వ కీర్తన 4వ వచనం, 75వ కీర్తన 4వ వచనం, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞయించుచున్నాను. ఎక్కడున్నారు ఈ అహంకారులందరూ? మానవ జాతిలోనే, మానవ జాతిలో నుండి. 81వ కీర్తన 15వ వచనము చూద్దాం. 15. యెహోవాను ద్వేషించువారు, చాలు. ఎవరిని ద్వేషించేవారు వీళ్ళు? దేవునిని ద్వేషించేవారు ఉన్నారా ఈ భూమి మీద? అవును. 83వ కీర్తన 2వ వచనం నుండి, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు ప్రభువా, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు ప్రభువా, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. అసలు టార్గెట్ నువ్వు. బుల్లెట్ నీ మీదికి పంపడానికి తుపాకొక్కటి నీ ప్రజల మీద పెట్టారంతే. నీ మీదికి అల్లరి, నిన్ను ద్వేషించేవారు. ఇవన్నీ చూసిన తర్వాత మనకేమర్థమైంది? దేవుని చేత కలుగజేయబడి ఈ లోకం దేవునిపైకే యుద్ధానికి బయలుదేరుతోంది. దేవుడు చేసిన సృష్టిని ఉద్ధరగా అనుభవిస్తూ తిరిగి దేవునిపైకే మడిమెత్తుతున్న, కత్తి దూస్తున్న ఈ దౌర్భాగ్యపు లోక చరిత్ర ఇది. నేను ఆయన ఉప్పు తిన్నానండి, నేను ఆయనకు హాని తలపెట్టనండి అని అంటాం జనరల్గా. ఏమి తింటే? ఉప్పు తింటేనే. ఇప్పుడు ఇక్కడ ఉప్పు, పప్పు, పసుపు, ఎన్ని చెప్పను ఇంకా? కిరాణా కొట్టులో ఉండే ప్రతిదీ ఆయన ఇచ్చిందే, రైతు బజార్లో ఉండే ప్రతిదీ ఆయన ఇచ్చిందే, ఫ్రూట్ మార్కెట్లో ఉన్నది ప్రతిదీ ఆయన ఇచ్చిందే. పూల, పండ్ల, కాయల, ఆకుల, వర్షమా, వెలుగా, జీవితమా, ఊపిరా, శరీరమా, ఆయుషా, ఆత్మనా, జీవమా, ఇది ఆయన ఇచ్చింది కాదు అని ఒక్కటి చెప్పండి. ఒక్కటి 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 ఎవరికి అన్యాయం జరుగుతోంది ఈరోజు చెప్పండి మీరు? ఎవరికి అవమానం జరుగుతోంది ఆలోచించండి అని నేను కోరుతున్నాను. మన సమస్యలు కొండంత సమస్యలు. మరి అసలు మన జీవితంలో భూతద్దాన్ని తీసేద్దాం. ఏం తీసేద్దాం? భూతద్దం. అన్నిటినీ భూతద్దంలో పెట్టి పెద్దగా చూసేసి నాకు వచ్చినన్ని కష్టాలు ఎవరికి వచ్చిండో మనకు మనమే సర్టిఫికెట్ మళ్ళీ. అరవై ఏళ్ళు, 70, 80, అందులో హాఫ్ ఆఫ్ ద లైఫ్ దాదాపుగా మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. మనిషి ఆయుష్లో సగం జీవితం ఎలా గడిచిపోయిందో తెలియదు. మిగిలిన సగ జీవితం ఎలా గడుస్తుందో తెలీదు, ఎలా గడిచిందో తెలీదు, ఎలా గడుస్తుందో తెలియదు. తెలియకుండానే పోతాం అంతే.
తెలిసే లోపు పోతాం, అన్నీ తెలిసినట్టుగా ఫీలింగ్లో ఉంటాం. అందుకే మన జ్ఞానం సరిపోదు తెలుసుకోవడానికి, నేనేంటో మీరేంటో. మనమేంటో తెలుసుకోవడానికి మన శక్తి సరిపోదు, మనమేంటో తెలుసుకోవడానికి మన జ్ఞానం సరిపోదు, మన స్థాయి అది కాదు. మనమేంటో తెలుపగలిగేది ఒక్క దేవుని జ్ఞానము మాత్రమే. ఆ దేవుని జ్ఞానము పేరే దేవుని మాట. ఆ దేవుని మాట పేరే దేవుని వాక్యం. దేవుని వాక్యం. ద్వితీయోపదేశకాండం చూద్దాం. 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 47వ వచనము మాత్రమే చూద్దాం. 47. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు. దేవుని మాట గురించి అది. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు. నెక్స్ట్ మాట, ఇది మీకు జీవమే. జీవమే. ఇదే మీకు జీవం. జీవము లేకపోతే బతకలేం. జీవము లేకపోతే దాని పేరు శవం. వాక్యము జీవమైతే వాక్యము లేని జీవితం శవముతో సమానం. జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంటుంది, కానీ దేవుని ఎదుట మనందరం శవాలమే. శవాలుగా బతికితే పరలోకం రాదని జీవాన్ని నింపుకొని జ్యోతులుగా దేవుని ఎదుట కనబడదామని పిలుపునిచ్చి ఆహ్వానించి ఏర్పాటు చేసి ప్రారంభించిన పండుగలే వాక్యపు పండుగలు. చెవిగలవాడు వినుగాక, మనసున్నవాడు గ్రహించునుగాక. 6:30 రాత్రి సభ ప్రారంభం. ఇది సెషన్ నంబర్ 3. ఈ సెషన్ నంబర్ 3కి ఒక టైటిల్ ఇద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఆన్ ద స్క్రీన్. ఏమిటది? దేవునిని ద్వేషించే లోకం. ప్రతి మాట మీరు లింక్ చేసుకుంటూ వినాలి. మొదటి సెషన్లో ఏం చెప్పాడు, రెండవ సెషన్లో ఏం చెప్పాడు, మూడవ సెషన్లో ఏం చెప్పాడు, అసలు బండి ఏ ట్రాక్ మీదకి వెళ్తోంది, ఏ ట్రాక్ మీద నడుస్తోంది అన్నది ఇదంతా లింక్ అయి ఉంది. ఇంజన్ను చూడాలి, బోగీలను చూడాలి. పరిచయం నుండి చివరి వరకు ప్రతి మాట విందాం, నేర్చుకుందాం. 365 రోజులు సంవత్సరంలో దేవుడు మనకిచ్చి ఉండగా 6 రోజులు ఆయన కొరకు కేటాయిద్దాం. ఈ పండుగల్లో మిగిలిన దినాలలో ఎలా బ్రతకాలన్నది, దాని గురించి బైబిల్ ఏం చెబుతున్నది మనకు తెలుసు. మరింత గొప్పగా తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, జీవము గల నాయన, పరిశుద్ధమైన మహా గొప్ప దేవా, సృష్టికర్త మీరు, కలుగజేసినది మీరు, అయినను ద్వేషింపబడుచున్నది మీరు, దూషింపబడుచున్నది మీరు. అవమానాలు, హేళనలు అన్నీ మీకే ఈ భూమి మీద తండ్రి జరుగుచున్నాయి. మీ పిల్లలుగా ఈ పరిస్థితిని గుర్తించి మేము ఎలా బ్రతకాలో నేర్చుకున్నటకు ఈ పండుగలలో మరింత గొప్పగా మమ్మల్ని నడిపించమని, మొదటి రోజు పగటి వేళ తరగతులను మీరు ఆశీర్వదించినందుకు స్తుతులు చెల్లిస్తూ, రాత్రి సభకు మంచి అనుకూలతను మాకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి దివ్యమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.